హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి. లాస్ట్ వరకు చూడండి గైస్, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, hello guys, we are going to Kondagattu Hanuman temple with my friends and brothers. నూతన సంవత్సర శుభాకాంక్షలు గైస్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చూడొచ్చు చాలామంది వచ్చేసారు. చూడొచ్చు గైస్, కొండగట్టు టెంపుల్ ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్. కాళ్ళు కట్టుకునే ప్రదేశం ఇది గైస్. అది కాదురా సుమా, అక్కడ ఆటంకి వస్తారు కదా సుమా, గుండం ఉంటుంది అక్కడ చూద్దాం. అక్కడ పైన చూడొచ్చు గైస్ ఎలా ఉందో కొండగట్టు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. కోతుల గుంపు చాలా ఉంది గైస్ ఇక్కడ కొండగట్లు. ఎలా వెళ్ళాలో మీకు ఈ వీడియోలు చూపిస్తాను. కొండగట్టుకి ఇందులో 2 దారులు ఉంటాయి, ఒకటి ఇటు ఒకటి ఇటు. ఈ దారిలో వెళ్ళాలి. ఓ సీతమ్మ కన్నీరు గుంటలు చూడొచ్చు కదా, సీతమ్మ కన్నీరు గుంటలు. ప్రధాన ఆలయం చూడొచ్చు గైస్. మై బ్రదర్ సుమంత్ నాయ్ బింగన్న, హాయ్ బ్రోస్. బిగ్ బ్రదర్, మై బ్రదర్. ఇప్పుడే కొండగట్టుకు చేరుకున్నాము. చెప్పండి అని చేరుతున్నాము. దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, చూడాలి ఎంతసేపు అవుతుందో దర్శనానికి, ఎంతసేపట్లో అయిపోతుందో చూడాలి. చూడండి గైస్, ఈ భక్తుల రాకపోగలు చూడండి గైస్. ఇంకా ఎక్కుతున్నాం మనం. ఇంత పురాతనమైన స్థలం గల కొండగట్టు అంతేనా? చెప్పురా నువ్వు, నేను చెప్తున్నా కదా. పురాతనమైన టెంపుల్ గైస్ కొండగట్టు. చరిత్ర ఎంతో విలువైన చరిత్ర దాగి ఉంది కొండగట్టులో. మీరు చూడొచ్చు ప్రతి చోట భక్తుల హడావిడిగా ఉంది. భక్తుల హడావిడితో నిండిపోయింది.
చూడవచ్చు ఎంతమంది భక్తులు విచ్చేసారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రసాదం తీసుకునే ప్రసాదాల కౌంటర్ సార్ చెప్పేసా ముందుకు పోయి పోతుంది వెళ్ళావా టెంపుల్ గైస్. ఇదే కంపెనీ ఫొటోస్ తీసుకునే ప్రదేశం ఇక్కడనే ఫొటోస్. ముందుగా ఇది చూడొచ్చు గైస్ టెంపుల్ భక్తులను. क्या हो गया? హలో గైస్ చూడొచ్చు మీరు. ఇక్కడ గుండం ఉంటుంది, నీళ్ళ గుండం చూడొచ్చు. కొండగట్టుకు వచ్చినప్పుడు స్నానాలు చేసుకునేది చూడొచ్చు. నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. భక్తులు చూడవచ్చు ఎంతమంది వచ్చేసారు. కోతులు కూడా బాగున్నాయి గైస్. చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నాయో నీళ్ళు శుభ్రంగా. మధు అరే ఆడదాకైతే కూడా ఉండవు నేను పట్టుకో. అందరూ అడుక్కునేది ఒక వీడియో ఇద్దాం మంచిగా. చూడొచ్చు గైస్ కోనేరు పక్కనే కళ్యాణ కట్ట చూడొచ్చు. ఇక్కడనే వెంట్రుకలు సమర్పించుకుంటారు దేవునికి. చూడొచ్చు ఎంత మంచిగా ఉందో కమెంట్ చేయండి గైస్. కొండగట్ట ఎప్పటికైనా కొండగట్టే గైస్. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. కోనేరులో మనం కాళ్ళు చేతులు కడుక్కున్నాం. ఇప్పుడు మనం పోయే దర్శనానికి. లెట్స్ సీ. చూడొచ్చు మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దర్శనానికి వెళ్తున్నాం గైస్. చూడొచ్చు చెప్పులు విడిచే స్థలం. దర్శనానికి ఎలా వెళ్ళాలంటే ఈ వీడియోలో చూడొచ్చు గైస్ మీరు. చాలామంది ఉన్నారు గైస్. ఇవాళ ఫస్ట్ జనవరి. చూడు కోతుల గుంపు మళ్ళా జాగ్రత్త ఉండాలి గైస్.
చూడొచ్చు గైస్ టెంపుల్. మన వాళ్ళందరూ వచ్చినట్టే. అన్న మహేష్ అన్నడి చూడొచ్చు గైస్ ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా మంది ఉన్నారు గైస్. ఎంతసేపు అవుతుంది చూడాలి దర్శనం అయిపోయేసరికి. మహేష్ అన్న పాపం వెనక పడిపోయింది కదా మొత్తం. దగ్గర దాకా వచ్చినట్టే. అప్పుడే వచ్చినా మీరేం చూసిల్లు? మీ కళ్ళ ముందు వచ్చినా కదా మరి. మెల్ల మెల్ల రండి రండి. హలో గైస్, ఇది కొబ్బరికాయలు కొట్టిస్తారా చూడొచ్చు టెంపుల్. టెంపుల్ ఎంతో అందంగా మంచిగా నిశ్శబ్దం. బ్రదర్ కొబ్బరికాయలు మనమే కొట్టాలి, వాళ్ళే కొడతారా? ఓకే. చూడొచ్చు గైస్ భక్తులు ఎంతమంది ఉన్నారు. కొట్టు పెట్టుకునేస్తారు. గుడి ఎంతో అందంగా మంచిగా ఉంది కదా గైస్. ఎగ్జిట్ దారి గైస్. చూస్తున్నామా? పచ్చిగా ఉన్నట్టుంది కదా అన్న, పచ్చిగా ఉన్నట్టుంది కదా. కూర్చొని లేద్దాం పట్టి జల్ది. వస్తే కూర్చోవాలి గైస్. చూడొచ్చు గైస్ ప్రసాదం కౌంటర్లో ఎంతమంది ఉన్నారు. అలా గైస్ ఇప్పుడు మనం కొండ ఎక్కబోతున్నాం. కొండ కాదు, మునుల గృహకి వెళ్ళబోతున్నాం గైస్. నాకు ఎక్కువ తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చూడొచ్చు మన గ్యాంగ్తో వెళ్తున్నాం. అన్న నీ ఒపీనియన్ చెప్పానా సుమంత్ అన్న? మునుల గృహకి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చెప్పనా నీ ఒపీనియన్? ఏమో ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా. అంతేనా? ఎప్పుడు పోలే. మహేష్ అన్న? చాలా అద్భుతంగా అనిపించింది దర్శనం, చాలా అద్భుతంగా జరిగింది నాకు. ఓకే, దర్శనం అయితే సూపర్. ఓకే ఓకే. మునుల గృహకి వెళ్ళబోతున్నాం గైస్. చూడొచ్చు. పద ఇదే, లెట్స్ గో. జాగ్రత్త. చాలా ఎక్సైట్మెంట్ ఉంది గైస్ మాకు. ఏమో మరి, జాగ్రత్త వెళ్ళండి, కాసుపక్కలు ఉన్నాయి. చూడొచ్చు గైస్ ఎంతో ప్రాచీనమైన గృహ ఇది. ఇవన్నీ పట్టుకొని పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక అడ్వెంచర్ ఇస్తున్నాను, మినీ అడ్వెంచర్ గైస్.
మెల్ల బాగానే ఉన్నారు అలా ఏదో కూడా ఓకే గైస్, కోతులు ఎగబడతాయి, ఏం లేవు, లోపల గుహలు ఉన్నాయి. అన్ని కోతులు ఉన్నాయి గైస్ లోపల. చూడొచ్చు గైస్, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇక. గుహ ఉందిరా, మంచిగానే ఉందిరా, కానీ కోతులు అంటే ఉంది కానీ భయం అవుతుంది మనకు. మీరు ఇదివరకు వచ్చిల్లు కదా అన్న, మీరు ఇదివరకు వచ్చిల్లు కదనే, లోపలికి పోలేరా? 10 మంది ఉంటే ఏం కాదు. బ్యాక్ టు కొండకి, ఆ కొండకి పోతున్నాం గైస్. చరిత్ర కట్టడం కదా ముండే గుహ, పురాతన మునులు వల్ల తపస్సు చేసేవారు కదా. ఓకే, నో ప్రాబ్లం అన్న. నెక్స్ట్ ఉంది కానీ కోతుల వల్ల చూడకపోయా? లేకపోతున్నాం. ఓకేనా, చూద్దాంలే అన్న. నెక్స్ట్ టైం కంపల్సరీ విజిట్ అవుతాం. ఖచ్చితంగా విజిట్ అవ్వాలి, కానీ బ్యాగ్ వేసుకొని పోవాలి. ఫస్ట్ బ్యాగ్ వేసుకొని పోవాలి, లేక ఇట్లా పట్టుకుని పోతే అంటే ఏం లేదు. కోతులు ఫస్ట్ కొబ్బరి చిప్పలేమో కానీ ప్రసాదం తీసుకొచ్చే ఛాన్స్ లేకున్నాయి. కొబ్బరి కావాలి పోతాయి, అదే ప్రసాదం పోతుంది, అదే బాధ. చూడొచ్చు guys, కొండ ఎంత మంచిగా ఉందో. చూడొచ్చు guys, ఇక్కడ టెంపుల్ ఉంది, బేతాళ స్వామి ఆలయం. చూడొచ్చు బేతాళ స్వామి, చూడొచ్చు బేతాళ స్వామి ఆలయం ఉంది. చూడొచ్చు guys, చూడొచ్చు guys, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఎంట్రీ. ఫోటో దిగే దర్శనం అయిపోయింది గైస్, బ్యాక్ టు బాయ్ బాయ్.